హలో మహాలక్ష్మి పరివారం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏమిటంటే పాలకూర పప్పు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 2 పెద్ద పాలకూర కట్టలు వాష్ చేసి శుభ్రం చేసి ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న 2 కట్టలు. ఈ 1 కప్పుకి ఈ కొలతలండి. 1 కప్పు ఇది ఉంటుంది కదా మెజర్మెంట్ది, మన రైస్ కుక్కర్కి ఇస్తారు ఆ కప్పు కందిపప్పు, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, కారము, పసుపు, చింతపండు, తాలింపు దినుసులకి తాలింపు వేసుకోవడానికి పప్పు ఉడికినాక తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, దానికి కావాల్సిన నూనె. ఇంతేనండి. ఇంత సింపుల్గా ఒక టమాటా, పెద్ద టమాటా అయితే 1, చిన్నవైతే 2 టమాటాలు. ఇంతేనండి. దీనికి కావాల్సిన పదార్థాలు వాష్ చేసుకున్నాం కదండి. మంచిగా మంచినీళ్ళల్లో కడిగి పెట్టుకున్న కందిపప్పు. ఈ 1 కప్పు కందిపప్పు అయితే 3 కప్పులు వాటర్ పోసుకోండి. అప్పుడు మనకి గట్టిగా రాదు, మరీ లూజ్గా రాదు, బాగుంటుంది అన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు పప్పు కడిగి పెట్టుకుని వాటర్ పోసుకున్నాం కదా, పొయ్యి మీద పెట్టుకున్నాము. ఈ లోపల మనం ఇవి కోసి పెట్టుకోవాలి. టమాటా, ఒక పెద్ద టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు దీంట్లో మెయిన్ ట్రిక్ అండి. పప్పులో ఇలా మనము అంతకుముందు కట్ చేసి వేసుకునే వాళ్ళం కదా, కానీ ఈసారి మాత్రం మనం మిక్సీ చేసుకుని వేసుకుందాం. మరి మెత్తగా అవ్వకూడదు పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం పప్పులో. 1 కప్పు పప్పుకి 3 కప్పులు వాటర్ పోసుకోండి. తర్వాత దాంట్లో ఉల్లిపాయ, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా. ఇదేమో మీ కారానికి తగ్గట్టు, మీ పచ్చిమిరపకాయలు కారం ఎంత ఉన్నాయో, నేనైతే 5, 6 అలా వేసుకున్నానండి, కారం ఉన్నాయి కాబట్టి. ఇది మెయిన్ మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు. పప్పుకు కావాల్సిన పసుపు, కావాల్సినంత కారము. పప్పులోకి ఎప్పుడు కొంచెం మసాలా కారం అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాం. 2 పెద్ద కట్టలు సరిపోతాయండి 1 కప్పు పప్పుకి. ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు. ఎక్కువ వేసుకోబాకండి చింతపండు, మరీ పుల్లకుంటే బాగోదు పప్పు. ఉసిరికాయ సైజ్ అంతా సరిపోతుంది మనకి. ఇలాగా అంతేనండి. 3 విజిల్స్ రాగానే మీరు కుక్కర్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందామండి. మూత పెట్టుకుందాము. విజిల్ లేకుండా పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం గాలి వచ్చేటట్టు ఆవిరి వస్తుందండి, అంతవరకు విజిల్ పెట్టకూడదు. 3 విజిల్స్ లేకపోతే 4 విజిల్స్ అంతవరకు చాలండి, సరిపోతుంది పప్పుకి. ఎక్కువ పెట్టద్దు, మరీ మెత్తగైనా బాగోదండి. ఆవిరి వస్తుందన్నమాట. ఆవిరి వచ్చినప్పుడు మాత్రమే విజిల్ పెట్టాలి. 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ లేకపోతే 4 విజిల్స్. పోపు వేసుకుందామండి. కూరకు కావాల్సిన, పప్పుకు కావాల్సిన పోపు. దీంట్లో ఆయిల్, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, అంతే. ఉల్లిపాయలు కొంచెమే అండి, చిన్న ముక్క, చాలా కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. దంచి పెట్టుకున్న ఇది వెల్లుల్లిపాయలు అట్లనే వేసుకోకూడదండి, వేసుకుంటే మొహం మీద పేలుతాయి. తప్పనిసరిగా దంచుకొని పెట్టుకోవాలి. ఇట్లా కచ్చబచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు. కరివేపాకు అండి. కరివేపాకు ఉంటే మంచి సువాసన వస్తుంది. ఇట్లా నలుపుకొని ఇట్లా అనుకుని వేసుకోవాలి కరివేపాకు ఎప్పుడు కూడా. పోపు వేగినాక కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ అన్నది మీ ఆప్షనల్ అండి. మీకు కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం 1 స్పూన్ వేసుకోండి. ఇలా బ్రౌన్గా రావాలి. ఉల్లిపాయలు అవి బాగా వేగాలి, బ్రౌన్గా అయిపోవాలన్నమాట. అప్పుడే పప్పు కొంచెం 2-3 రోజులు నిలువ ఉంటుంది అన్నమాట. పచ్చి వేయబాకండి ఎప్పుడైనా, మంచిగా వేయించుకోండి తాలింపుని. పప్పుకి మెయిన్ ముఖ్యమైనది తాలింపేనండి. తాలింపు బాగా పెట్టుకోవాలి, మొత్తం అన్నీ వేగాలి ఉల్లిపాయతో సహా. చూడండి బ్రౌన్గా అయిపోయింది. ఇంకా తాలింపు వేసేసుకుందాం మనం. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో చూడండి. ఇప్పుడు పప్పు గుత్తితో వెనుపుకుందాం. పప్పు గుత్తి ఉండాలండి. ఉప్పు వేసుకుని కల్లుప్పు వేసుకుందాం.
కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, లేకపోతే మామూలు వేసుకోండి, చూసి వేసుకోండి, తక్కువ వేసుకోండి. పాలకూర పప్పులో ఉప్పు తక్కువ పడుతుంది అన్నమాట. చూడండి కరెక్ట్గా సరిపోయినాయి వాటరు. అటు గట్టిగా లేదు, అటు లూజుగా లేదు, భలే కరెక్ట్గా సరిపోయింది కదండి. మనం పచ్చిమిరపకాయ మిక్సీ పెట్టుకొని లేకపోతే మెత్తగా నూరు వేసుకున్నాం కదండి, మనకి తొక్కులుగా కూడా అడ్డం రాదు పప్పు తినేటప్పుడు, లేకపోతే చిరాగ్గా ఉంటుందండి పప్పు తినడానికి. అదొక టిప్ అనుకోండి మీరు. తాలింపు వేసుకుందాం. చూడండి ఇంత మంచిగా వేగిందో తాలింపు. పప్పుకి ఎప్పుడు తాలింపే అన్నమాట. ఇంతేనండి రుచికరమైన పప్పు. చూసారు కదా ఎంత బాగా తయారైపోయిందో. గుమ్మగుమ్మలాడిపోతుందండి. మంచి వాసన, ఇంగువ, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, మంచి స్మెల్ వస్తుందండి. ఒక నిమిషము మనం పొయ్యి మీద పెట్టుకుందాం. చూడండి తాలింపు వేసినాక ఒక్క నిమిషం, ఒక్క సెకండే అనమాట, 1 సెకండ్ మనం పొయ్యి మీద పెట్టుకున్నామంటే ఇలా బాగా కలిసిపోతుంది. మనకి 2-3 రోజుల దాకా బాగా నిల్వ ఉంటుంది అన్నమాట పప్పు. ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తినచ్చు, తొందరగా వాసన రాదనమాట. రెడీ టు సర్వ్ అండి. ఇంకా వడ్డించుకొని తినడమే ఆలస్యం అనమాట. చూడండి ఎంత బాగుందో, మంచిగా పాలకూర పప్పు. మీరు కూడా ఇలా వండుకొని ఆనందించండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ మీద కొడితే ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్స్ వస్తాయి.